వృక్షో రక్షతి రక్షితః అంటారు. అంటే చెట్లను మనం రక్షిస్తే అవి మనలని రక్షిస్తాయి అని అర్థం. దీన్ని బాగా వంట పట్టించుకొని తమ ఇంటిని మొక్కలు చెట్లతో నింపేశారు ఆ ఉపాధ్యాయ దంపతులు. అంతేకాదు తమ కాలనీలోని అందరినీ కూడా ప్రకృతి ప్రేమికులుగా మార్చేశారు. ఎవరా దంపతులు, ఎక్కడిదా నందనవనం, చూసేద్దాం రండి మరి. నిండైన పచ్చదనం, సుగంధ వాసనలతో కూడిన చల్లటి గాలి ఇల్లంతా ఓ నందనవనంలా కనిపిస్తోంది కదూ. పలు రకాల మొక్కలు, పిచ్చుకల సందళ్ల మధ్య సేద తీరేందుకు చుట్టుపక్కల వారు అనేక మంది వారింటికెళుతూ ఉంటారు. పర్యావరణాన్ని కాపాడాలని మాటలు చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టి చూపించారు మల్లెల ఓబులేషు, జ్యోతికళ దంపతులు. అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో మల్లెల ఓబులేషు, జ్యోతికళ దంపతులు నివాసం ఉంటున్నారు. ఓబులేషు ప్రధానోపాధ్యాయుడిగాను, జ్యోతికళ టీచర్గాను పనిచేస్తున్నారు. 7 సంవత్సరాల క్రితం 8 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో 3 సెంట్లలో ఇంటిని నిర్మించుకున్నారు. మిగిలిన 5 సెంట్లలో మొక్కలు పెంచుతున్నారు. ప్రకృతి పరిరక్షణపై విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు, ఆచరించి చూపాలని నిర్ణయించుకున్న ఓబులేషు దంపతులు 1000కి పైగా మొక్కలతో తమ ఇంటిని ఉద్యానవనంగా మార్చేశారు. ప్రకృతి మనకు చాలా ఇస్తోంది, దానికి తిరిగి మనం ఇవ్వాల్సింది చాలా ఉందని బాగా నమ్మే ఓబులేషు తన పెరటిని పలు రకాల మొక్కలతో తీర్చిదిద్దారు. తనకు మొక్కలతో పాటు ప్రకృతిని రక్షించడమంటే ఇష్టమని ఓబులేషు చెబుతారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలతో పాటు పలు రకాల ఔషధ మొక్కలకు కూడా తమ బృందావనంలో చోటు కల్పించారు. 7 సంవత్సరాలుగా పాఠశాల నుంచి ఇంటికి రాగానే రోజూ 2 గంటల పాటు తోటపని చూసుకుంటారు. గోరింటాకు మొక్క మొదలు నేరేడు, తులసి, జామ, సపోటా, దానిమ్మ, కూరగాయలు, ఆకుకూరలు అనేకం ఈ ఇంటి ఆవరణలోనే దొరుకుతాయి. పెరట్లో నాటిన మొక్కలకు చీడపీడలు సహజంగానే వస్తూ ఉంటాయి. అయితే ఓబులేషు రసాయనిక మందులు మాత్రం వాడ్డం లేదు. పాఠశాల సెలవు రోజుల్లో ఆకులు, గోమూత్రంతో కషాయం చేసుకుని నిల్వ ఉంచుకుని అవసరమైనప్పుడు మొక్కలపై పిచికారీ చేస్తూ ఉంటారు. 2019 నుంచి మొట్టమొదట ఒక మొక్కతో స్టార్ట్ చేసి ఇలాగ ఎన్నో మొక్కలు, తర్వాత రకరకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, తర్వాత వాటిని సంరక్షిస్తూ కాపాడుతూ వాటితోనే జీవిస్తూ వాటితోనే నేర్చుకుంటూ రకరకాల మెథడ్స్ను ఫాలో అయ్యి, అంటే ప్రూనింగ్ ద్వారా కానీ లేకపోతే కటింగ్ ద్వారా లేదా వాటిని మొక్కలను ఉత్పత్తి చేయడము, ఇలాగే అభివృద్ధి చెందుతూ దాదాపు ఈనాటికి గార్డెన్ మంచి రూపం దాల్చింది. పర్యావరణ పరిరక్షణలో వ్యక్తిగతంగా మనం పాల్గొంటేనే ఈ పర్యావరణం అనేది సక్సెస్ అవుతుంది. మన సొంతంగా స్ఫూర్తి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలి, దాన్ని అభివృద్ధి చేయాలి, పర్యావరణాన్ని సమతుల్యతను కాపాడాలి. పండ్ల రకాల మొక్కలు ఉన్నాయి, తర్వాత ఆక్సిజన్ సంబంధించిన మొక్కలు ఉన్నాయి, తర్వాత కూరగాయల పండ్ల మొక్కలు ఉన్నాయి, తర్వాత వృక్షాలు ఉన్నాయి, పండ్ల నేరేడు ఉంది, ఇట్లా రకరకాల మొక్కలన్నీ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మనకు అంటే కాయగూరలు, వంకాయ, టమాటా, మిర్చి, ఇట్లా రకరకాల పంటలు మనము రోజు వాడేవి కాయగూరలు మనం పండించుకుంటే ఆర్గానిక్ ద్వారా మనకు ఎంతో మేలు జరిగినట్లా జరుగుతుంది సార్. ఆర్గానిక్ పద్ధతిలో పండించాలనే ఉద్దేశంతో నేను దీన్ని గార్డెన్కు మూవ్ అయ్యాను. న్యాచురల్గా అంటే ముఖ్యంగా వచ్చేసి మన సహజ సిద్ధంగా తయారైన ఎరువులతోనే తయారు చేయడం వల్ల మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచుకోవడం కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నీమ్ ఆయిల్, వేప నూనె, తర్వాత వచ్చేసి జీవామృతం ముఖ్యంగా తయారు చేసుకుంటే మన మొక్కలు అన్నిటికీ కూడా మంచి పోషకాలు ఇచ్చిన వాళ్ళు మొత్తము. అదే రకంగా నీమ్ ఆయిల్ అనేది మనకు వేప నూనె ద్వారా పెస్ట్ అటాక్ లేకుండా చేయొచ్చు. తర్వాత రకరకాల ఇక్కడ మస్టర్డ్ కేక్ కావచ్చు, ఇక్కడ బనానా ఫర్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఓడబ్ల్యూడిసి రైస్ ఫ్లోర్ కానీ ఇట్లా రకరకాల మనము ఆర్గానిక్ పద్ధతిలో వాటికి ఎరువులు వేయడం వల్ల మంచి పోషకాలు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన సీడ్ని ప్రతిసారి ఒక సీడ్ను కూడా ఎత్తిపెట్టి దాన్ని తీసుకుని ఆర్గానిక్ పద్ధతిలో దాన్ని స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ మిగతా వాళ్ళకి ఇవ్వడం అయితే కావచ్చు, నేను మళ్ళీ తిరిగి ఈసారి పంట పండించడంలో కానీ నాకు ఎంతో సహకారంగా ఉంటుంది. ఈ ఆర్గానిక్ సీడ్ బ్యాంక్ నేను తయారు చేయడం వల్ల నాకు ఎంతో ఉపయోగం ఉంది. అక్కడ వీట్ గ్రాస్ అనేది రెగ్యులర్గా తీసుకుంటాము. ఆ వీట్ గ్రాస్ వల్ల మనకు బ్లడ్ సెల్స్ అనేవి బాగా పెరుగుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. ఇందుకోసం ఈ సెటప్ అంతా కూడా నేను తయారు చేసుకున్నాను. ఈ తయారు చేసిన విధానము చూసి చాలామంది కూడా ఇన్స్పిరేషన్ అయ్యారు. మేము కూడా అలాగే తయారు చేసుకుంటామని చెప్పేసి ఎంతోమంది ఇప్పుడు గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం అనుకుంటున్నాను. ఆర్గానిక్ ద్వారా చేయడం వల్ల మనకు తేనెటీగలు వస్తాయి, బటర్ఫ్లైస్ వస్తాయి, తర్వాత పక్షులు వస్తాయి.
ఇవన్నీ కూడా మన దగ్గర రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. నేచర్ని మనం దగ్గర రప్పించుకోవాలి, కానీ నేచర్ని మనం దూరం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇంటి పెరట్లో కాస్తున్న కూరగాయలు, పండ్లు తమ కుటుంబానికి ఏడాది పొడవునా సరిపోతాయంటున్నారు ఓబులేషు భార్య జ్యోతి కళ. తాము వాడుకోగా మిగిలిన కూరగాయలను ఇరుగు పొరుగు వారికి పంచుతున్నారు. సపోటా, దానిమ్మ, జామ, నేరేడు పండ్లలో ఏడాది పొడవునా సీజన్ వారీగా అన్నీ తమ ఇంటి పెరటి నుంచే తీసుకుంటున్నామంటున్నారు జ్యోతి కళ. తమ ఇంటికి ఎవరైనా అనుకోని అతిథులు వచ్చినప్పుడు కూరగాయల కోసం వెతుక్కునే పని లేకుండా పెరటి నుంచి క్షణాల్లో తాజా కూరగాయలు తీసుకుంటున్నట్లు జ్యోతి కళ చెబుతున్నారు. మేము 5 years నుంచి గార్డెన్ పెంచడం జరిగింది సార్. ఇందులో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూల చెట్లు, ఆయుర్వేద మొక్కలు, అలాగే వాస్తుపరంగా కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి సార్. మాకున్న 5 సెంట్ల స్థలంలో ఈ గార్డెన్ని అభివృద్ధి చేశాము. మాకు ఇంటికి కావాల్సినవన్నీ ఇందులోనే దొరుకుతున్నాయి. కాలనీలో వాళ్ళు కూడా చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు సార్. వాళ్ళకు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళకు కూడా మేము వాళ్ళు అడిగిన మొక్కలని ఇస్తూ ఉంటాము. వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు మొక్కలు నాటుకొని చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగింది సార్. వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, లేదా కరివేప కానీ ఫ్రెష్గా దొరుకుతుంది. అది తీసుకొని వాడుకోండి సార్. తామొక్కరమే పర్యావరణాన్ని కాపాడితే చాలదనే ఉద్దేశంతో కాలనీలోని అందరినీ మొక్కల ప్రేమికులుగా మార్చేశారు. పెరటి మొక్కల నుంచే కాకుండా తాను పాఠశాలకు వెళ్లే దారిలో చెట్ల నుంచి లభించిన విత్తనాలను జాగ్రత్త చేయడానికి విత్తన బ్యాంకును ఏర్పాటు చేశారు. వర్షాకాలం వచ్చిందంటే తమ పాఠశాల విద్యార్థుల ద్వారా వారి ఇళ్ల వద్ద, గ్రామంలో విత్తనాలను నాటిస్తూ మొక్కల పెంపకాన్ని చిన్నతనం నుంచే విద్యార్థులకు నేర్పిస్తున్నారు. అంతేకాదు, నిపుణుల దగ్గర మొక్కలను అంటుకట్టడం కూడా నేర్చుకున్నారు. తాను వెళ్లిన చోట మంచి మొక్క కనిపిస్తే ఆ మొక్కకు అంటుకట్టి దాన్ని ఇంటి ఆవరణలోకి తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకున్న మొక్కల నుంచి మళ్లీ వాటి ద్వారా అంట్లు కట్టి కాలనీలో అందరికీ బహుమతిగా ఇస్తున్నారు. ఓబులేషు పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న తీరును కాలనీ వారు ప్రశంసిస్తున్నారు. సార్ ఇన్స్పిరేషన్గా తీసుకొని చుట్టుపక్కల మేము కూడా కిచెన్ గార్డెన్ డెవలప్మెంట్ కానీ, రూఫ్ గార్డెన్ డెవలప్మెంట్ కానీ మేము కూడా చేస్తున్నాం సార్. ఇలాంటి నైబర్ మాకు ఉండడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఆ గార్డెనింగ్లో మెలకువలన్నీ సార్ మాకు నేర్పిస్తుంటాడు. చాలామంది తన దగ్గర డబ్బులు ఉంటే ఏదో సినిమాలు కానీ వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతుంటారు, కానీ సార్ అయితే ఒక 50 రూపాయలు అన్నా కానీ 2 మొక్కలు తెచ్చుకుంటారు సార్. అలా కొత్త కొత్త రకాలు, కొత్త కొత్త వంగడాలన్నీ తయారు చేస్తూ సారు గార్డెన్ని చాలా అందంగా తీర్చిదిద్దినాడు సార్. సార్ దగ్గర ఒక పూల మొక్కలు, ఒక ఆకుకూర మొక్కలు, పండ్ల మొక్కలే కాకుండా ఆయుర్వేదానికి సంబంధించిన చాలా మొక్కలు కూడా ఉన్నాయి సార్. మేము కూడా మాకు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మేము కూడా మాకు కూడా ఇస్తుంటాడు, గిఫ్ట్గా ఇస్తుంటాడు సార్. తన వృత్తిరీత్యా తన సమయాన్నంతా స్కూల్లో చేస్తూ కూడా తన మిగిలిన సమయాన్ని ఈ విధంగా గార్డెనింగ్కి ఉపయోగిస్తుంటాడు. తాము నివసించే గేటెడ్ కమ్యూనిటీలో తన ఇంటినే కాదు, కాలనీలో ప్రతి ఇంటిలో పచ్చదనం ఉండేలా చేస్తున్నారు. వీరి నందనవనంలో చెట్లకు పదుల సంఖ్యలో పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. నిత్యం వారిల్లు పిచ్చుకల కిచకిచలతో సందడిగా ఉంటుంది. ఓబులేషు దంపతుల పెరటి తోటను, పిచ్చుకల సందడిని చూడ్డానికి వారాంతపు సెలవులు అనేక మంది వారింటికి వస్తూ ఉంటారు. చుట్టుపక్కల పాఠశాలల నుంచి అక్కడి ఉపాధ్యాయులు పిల్లలను తీసుకొచ్చి పర్యావరణ పరిరక్షణను ప్రత్యక్షంగా చూపిస్తూ విద్యార్థి దశ నుంచే ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ దంపతులు చేస్తున్న కృషి అభినందనీయం.